హాయ్ మామ, అందరూ బాగున్నారా? ఏందబ్బా పొద్దున్నే బస్ స్టాండ్కి వచ్చి అనుకుంటున్నారా? అదే మామ, నేను హైదరాబాద్ నుంచి భోగి రోజు ముందరైతే బయలుదేరినాను. కరెక్ట్గా భోగి వేసేటప్పుడైతే నెల్లూరు బస్ స్టాండ్ అయితే దిగినాను. అంతలోకి మా చెల్లెలు వచ్చేసారు. చెండు మాలుడు ఆ చెల్లెలో ఎన్ని వేసాము మాలుడికి చెల్లి పట్టకుండా. సరే డీసీపల్లికి వచ్చినాక అంతలోకి ఆటో ఉండింది. మా ఆటో మాది. నేను చాలా రోజుల నుంచి వీడియోలు చూపిలే మామ, ఫస్ట్ టైం చూపిస్తున్నాను. వెనకాల మా వాళ్ళు మా చెల్లెలకు వచ్చినట్టు నేను ముందర ఆటో తోలుతున్నాను. ఇది మా ఊరు డీసీపల్లి మా ఊరు పక్కన. ఊరు బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ మంచులో అయితే భలే అనిపించింది మామ నాకైతే ఆటో తోలుతుంటే. ఆడ చెరువు కట్టు ఉంటుంది మామ, మా ఊరికి వెళ్ళే దారిలో. పొద్దున్న ఆ మంచుకి ఆ చెరువు కట్టు మీద వ్యూ అయితే భలే ఉనింది. చాలా అంటే చాలా అయితే మంచు అయితే ఉనింది. నాకు రోడ్డు అయితే సక్రమంగా కనపడలేదు. చూడండి మా వ్యూ అయితే భలే అనిపించింది నాకైతే. మా ఊరు పక్కన అయితే బాగుంటాయి మా వ్యూస్, ఎందుకంటే మాది పల్లెటూరు. అందులో మా ఊర్లో ఇక్కడ పొగాకు వేస్తాం మా మేము. పొగాకు మా ఊర్లో ఎక్కువ వేసేది పొగాకు మామ. మా ఊరు లోపలికి అయితే వచ్చేసాము. మా ఊర్లో కొత్తగా రోడ్డు వేసింది, కానీ ఆ రోడ్డు అంతలోకి వెళ్ళిపోయింది మా చాలా అంటే చనిపోయింది. వచ్చేసరికి మా అమ్మ అయితే భోగి మంట వేసేసింది. నా కోసం అయితే 2 మంటలు అయితే దాచిపెట్టేసింది. నేను మా అల్లుడు అయితే ఈరోజు ఇప్పుడు భోగి మంట అయితే వేస్తాం చూడండి. మా అమ్మకి మా చెల్లెలు కొడుకు అంటే చాలా ఇష్టం. అంతే కదా, వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ అమ్మమ్మలకి నాయనమ్మ కంటే ఎంత ఇష్టం మనకు ప్రతిరోజు చూసిందే కదా. మన చిన్నప్పుడు మన అమ్మమ్మ మన నాయనమ్మలు మనల్ని ఎంత బాగా చూసుకుంటారు. సేమ్ వాళ్ళు ఎంత వాళ్ళు ఇప్పుడు అమ్మమ్మ నాయనమ్మలు ఏంటో వాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళని వాళ్ళు కూడా అంతా చూసుకుంటారు. మా అమ్మ చూడు ఎంత బాగా ఆడిపిస్తుందో మా వాళ్ళని. నేను భోగిమంట వేస్తుంటే అరే ఈ చేత కూడా వేపిరా అంటుంది. చూడండి భలే ఇష్టం మా అమ్మకి. ఆ 3 రోజులు ఎట్ట గడిచిపోయిందంటే మా అమ్మకి తెలియదు. నేనైతే చాలా జలస్ ఫీల్ అయినా మామ. నా మీద చూపించకుండా మా అల్లుడి మీద చూపిస్తుంది ప్రేమని. జస్ట్ జస్ట్ ఫన్నే మామ. చిన్నపిల్లలు కదా మా, నాకు నేను చాలా ఇష్టం మా అల్లుడు అంటే. ఎంతైనా మా చెల్లెలే కదా మా అమ్మ. నా తర్వాత కన్నీ మాకు చెల్లెలే కదా. అయితే భోగి మంట వేసేసినాను. మా చెల్లి కొడుకు చేత కూడా వేయించాను. ఇప్పుడు మా చెల్లెలు కూడా నన్ను వీడియోలోకి రానిరా పొద్దున మీ బావ కూడా నన్ను ఫోటోలు తీయలేదురా, వాళ్ళ బావ వాళ్ళ కొడుకు అయితే ఫోటోలు దిగిందా అంటాను బాధపడుతుంది. అందుకే మా చెల్లెలు కూడా వచ్చి భోగి మంట వేసేసింది. కొంచెం నేను మా అమ్మ మా చెల్లెళ్ళు మా బావ అందరం చలిమంట కాచుకొని ఆ చలిమంటలో నీళ్ళు పెట్టేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయినాం. మా అమ్మ ముగ్గు అయితే వేసింది. మా అమ్మ కొంచెం ముగ్గులు చక్కగా రామావ, అందుకని చిన్న ముగ్గు వేసేసింది. మా అమ్మ నేను వచ్చాలకే మామ మటను చికెను దోశలు అయితే చేసి పెట్టేసింది మామ మా కోసం. ఎంత మార్నింగ్ 5:36 లోపే ఎన్ని చేసేసింది మామ. చూడండి ఎంత అంటే ఎంత ప్రేమ అంటే మా అమ్మకి. మా ఇంటి ముందర ముగ్గులు వేసేసింది మా అమ్మ. చూడండి అంతలోకి మార్నింగ్ 6కే నాటుకోడి కూర దోశ. నేనంటే మటన్ తిన్నాను, అది మా బావోళ్ళకి. నాకు నాటుకోడి కూర దోశ చింపేసాను. నాటుకోడి కూరతో దోశ తింటే టేస్టే వేరు మా. అందులో మార్నింగ్ చలికి వేడిగా కారంగా దోశలో చికెన్ వేసుకుని తింటే నోట్లో బ్లాస్టే. అది అయిపోయినాక మళ్ళీ మనం దోశలు అంటే మా అమ్మకి మా చెల్లికి వెళ్ళా. ఇంతకుముందు వాళ్ళు పోసినా, అందుకని ఇప్పుడు నేను వాళ్ళకి పోస్తున్నా. అదే పోతానే స్నానం చేసి మా అమ్మమ్మ ఊరికి వెళ్ళా. ఎందుకంటే మా చెల్లెలు వాళ్ళని ఇచ్చింది మా అమ్మమ్మ ఊరిలో. ఇంకో వాళ్ళు దేవుడికి పెట్టుకుంటారంటే ఇంక మమ్మల్ని కూడా పిలిచారు, మేము కూడా వెళ్ళాం. ఇది మా అమ్మమ్మ ఊరు స్టార్టింగ్ మామ, చిరివల్ల మా అమ్మమ్మ ఊరు. ఆ ఊరు కూడా చాలా బాగుంటుంది మామ. నాకైతే ఆ ఊరు చాలా అంటే ఇష్టం, ఎందుకంటే అందరూ కలిసికట్టుగా ఉంటారు. చూడండి మేము గుడికి వెళ్దాం అని అందరూ రెడీ అయ్యాను. మా వాళ్ళు అప్పుడే ఏడుస్తూ ఉండు. పాప 3 గుడ్లు అన్కంఫర్ట్గా ఉండు మామ, వేసుకున్న బట్టలు అన్కంఫర్టబుల్గా ఉండి. అందరైతే ఊరు మొత్తం అయితే పొంగలు పెట్టుకుంటుంటారు పోలరమ్మకి. ఇది మా అవ్వ మా బాబాయ్ వీళ్ళందరూ ఒక ఊర్లో నుంచి అందరూ పొంగళ్ళు అయితే తీసుకొని పోతుంటారు. ఇప్పుడు మేము కూడా పోతాం మా ఆటోలో అందరిని తీసుకొని. ఈ గుడి అయితే మామ పచ్చని పొలాల మధ్యలో ఉంటుంది మామ గుడి. ఎంత ఫీజిబుల్గా ఉంటుందో చూడండి. పచ్చని పొలాలు మామ, చుట్టూరు ఊరు పొలాలు, మధ్యలో గుడి. గుడి చాలా డెవలప్ చేశారు మామ. నా చిన్నప్పుడు ఇంతేం డెవలప్ చేయడం, జస్ట్ గుడి ఉండింది. ఇప్పుడు మొత్తం బాగా డెవలప్ చేశారు. పొంగలు పెట్టేసినాక అందరూ టెంకాయలు కొట్టుకొని కోళ్ళు కోసేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. ఈరోజు మా చెల్లెలు నాకైతే అన్నం పెట్టింది మా పిన్ని కూతురి అమ్మాయి. నాకైతే అన్నం నైట్లో పెట్టింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ వీడియో మా పిన్నికి అయితే కంపల్సరీ పంపిస్తాను. మా పిన్ని ఇంకా హ్యాపీగా ఉంటుంది. మా పిన్ని చెప్పింది మా యూట్యూబ్లో వీడియోలు పెట్టరా, మంచిగా సబ్స్క్రైబర్స్ చాలా మంది పెడతారు, నువ్వు కూడా పెట్టచ్చు కదరా అని చెప్పింది మా పిన్ని అయితే. అందుకని మళ్ళీ స్టార్ట్ చేసినాను. తర్వాత రోజు మళ్ళీ మా ఊరికి వెళ్ళి దీన్ని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మమ్మల్ని తీసుకొని మా పక్కన ఊరికి పోయి టిఫిన్ తినేదానికి పోతాను. పొద్దున్నే పక్కన ఆపుకుని వేపలతో పొలుదాం అనుకుంటుంటే ఆ ఫీలే వేరు మామ. ఈ బ్రష్లన్నీ వేస్ట్. చూడండి మా మంచి అయితే అసలు తగ్గడం లేదు. ఏందో సంక్రాంతికి మంచి ఎక్కువైపోతుంది. మంచిగా పోయి టిఫిన్ తినేసేసి పొద్దున్నే వాళ్ళతో పాటు టిఫిన్ తింటే చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఈరోజు సంక్రాంతి కాబట్టి మా నాన్నకి గొర్రెలు పెట్టుకోవాలని గొర్రెల షాప్కి వచ్చి గొర్రెలు అయితే తీసుకొని పోయినా మామ.
ఇంకా ఇంటికి వెళ్ళిపోతానే నిద్రపోయినా నేనైతే. తర్వాత కొన్ని వీడియోలు తీసిన మా అత్తోళ్ళు ఇల్లు ముగ్గులు వేస్తుంటే వీడియోలు చేసిన. ఈ మా అత్తోళ్ళ ఇంటి పక్కన వాళ్ళు అన్న ముగ్గులు అయితే తీసిన. ఇది మా ఇంట్లో ముగ్గు వేసిండు మా అమ్మ. ఎందుకంటే మా అమ్మకి చిన్న ముగ్గులు వచ్చి పెద్ద ముగ్గులు అయితే రావు, అందుకని చిన్న ముగ్గు వేసింది. ఇంక నిద్రపోయి సాయంత్రం వేసిన మామ. అందుకే గుడికి సాయంత్రం వచ్చినాను, గుళ్ళో వీడియోలు తెలియదు. ఇది మా అత్తోళ్ళ ముగ్గు మామ. ఇక్కడ కామెడీ ఏంటంటే మా అత్త బాగా వేస్తుంది ముగ్గు మా ఇంటి పక్కన. ఆమెతో కాంపిటీషన్ మా అమ్మ పెట్టుకునింది. రేపు నీకు వచ్చే భార్య ఆమె కన్నా ముగ్గు బాగా వేయాలరా, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోరా అంటుంది. ఈ రోజుల్లో ముగ్గులు వేసే వాళ్ళు ఎక్కడుంటారో మా చూడండి. తర్వాత రోజు మా పోలరం గుడి దగ్గర అయితే పని జరుగుతుంది మా. నేను గుడి దగ్గరికి అయితే రాలేకపోయినాను, కొన్ని పనులు ఉండే అని. రేపైతే మా పోలరం గుడి దగ్గర అయితే అందరం పొంగలు పెట్టుకుంటున్నాం. ఆ వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాం చూడండి మీరు. అక్కడ వాళ్ళకైతే టిఫిన్ తెచ్చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. ఈరోజు కనుమ రోజు మంది అంటే మంచిగా మాంసం తినాలి. నేను చికెన్ బిర్యానీ చేసిన మామ, మా అమ్మ చికెన్ చేసేసింది. టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చింది మామ. ఏందో మామ ఈ రోజుల్లో మనం వంట చేస్తుంటే నాకే సిగ్గేస్తుంది మామ. అంత బాగా వంట చేస్తున్నాను. మా చెల్లెళ్ళు, మా బావ, నేను అందరం కూర్చొని చికెన్ బిర్యానీ తినేసాం. టేస్ట్ బాగా అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. మా అత్త కూడా వచ్చిండ్రు. ప్రశాంతంగా కూర్చొని అందరం ఒకే దగ్గర కూర్చొని మాట్లాడకుండా చికెన్ బిర్యానీ తినేసాం.